తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 20 వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను చూడండి. జాన్ చాప్టర్ 16 verse 20. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించను, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏడుస్తున్నావా? దుఃఖం వస్తుందా? ఎప్పుడు ఇదేనా నా బ్రతుకు? ఇలాగేనా అని ఏడుస్తున్నావు కదా. ఎన్నాళ్ళు ఏడవాలి బాబు? ఏడ్చి ఏడ్చి నా శరీరంలో ఇంకా వాటర్ కూడా డ్రై అయిపోయింది. కన్నులంపడా నాకు నీరు రావట్లేదు, నిద్ర ఉండట్లేదు, పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఏం చేస్తావో దేవా అని ప్రార్థనలో కూడా అలసిపోయావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఏ సందర్భాల్లో ఎప్పుడు ఎలాగ ఏడ్చేవో అదంతా కౌంట్ చేసి దానికి సంబంధించిన సంతోషము, అంటే ఆ దుఃఖాన్ని సంతోషంగా చేంజ్ చేస్తాడనమాట. ఈయన గొప్ప దేవుడు. శాపమును ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఆ శాపమును మీకు దీవెనగా మారుస్తానన్నాడు. ఏడ్చావు కదా, ఎంత ఏడ్చావో, ఏడ్చినప్పుడు నీ హృదయం ఎంత పగిలిందో, ఆవేదన చెందేవో, దేవుడు బలమైన కార్యము నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. అసలు నీకు ఊహించని సంతోషం, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నిజంగా నవ్వుతానా పాస్టర్ గారు? నేను నవ్వుతానా? నవ్వు వస్తుందా నాకు? అసలు అంత నవ్వేలా దేవుడు చేస్తాడా అని అనుకుంటున్నావా? నీ నవ్వు శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకంటే ఇది పైనుండి ఆయన ఇచ్చే వరమై ఉన్నది. నీకు కొడుకు సెటిల్ అవ్వలేదని ఏడుస్తున్నావా? జాబ్ రాలేదు, నా బ్రతుకులో నేను పాస్ అవ్వలేదు, నేను విజయం సాధించలేదు, నేను ఓడిపోయాను, వాటిమే పాలయ్యాను, నేను ఎన్నిక లేని మనిషిని అనుకుంటున్నావా? దేవుడు ఎన్నుకున్నాడు కనుక నేను ఒంటరి చేశాడు. ఎప్పుడు కూడా మనం బాగా గమనించాలి. 100 మందిలో ఒక్క మనుషుడు బాధపడతాడంటే అర్థం ఏంటంటే, ఆ 100లో ఆ ఒక్కడిని నేనే, నాకు వచ్చినంత కర్మ, నాకు వచ్చినంత జరిగిన అన్యాయం, నష్టము లోకములు ఎవ్వరికి జరగకూడదని ఏడుస్తున్నావు కదా. నిన్ను ఒంటరి చేసింది ఎందుకంటే నిన్ను ఆయన సెలెక్ట్ చేశాడు. ఆయన సెలక్షన్లో నువ్వు ఉన్నావు. లేకపోతే 99 మందిలాగా నువ్వు జనరల్గా ఉందో, ఎక్కువ శ్రమలు నువ్వు పడుతున్నావు అంటే నువ్వు లీడర్షిప్ రోల్ చేస్తావు అనమాట. నిన్ను ఎన్నిక చేశాడు. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక మనుషుడు నీ ఎమ్మెల్యేగా దేవుడు చేయాలంటే అన్ని వేల లక్షల మంది ప్రజల్లో ఒక్క మనుషుడు ఎమ్మెల్యే అవటం కారణం ఏంటంటే దేవుడు ఆ మనుషుడిని ఎన్నిక చేస్తాడు. మరి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని రకాల మాటలు పడాలి, ఎంతమందిలో దిగి తల వంచుకుని వెళ్ళాలి. ఆయన ఎమ్మెల్యే పోస్ట్ అంటే సడన్గా వస్తుందా? ప్రతి ఒక్కరికి వెళ్ళి దండం పెట్టాలి, వారితో కూర్చోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా వారు పెట్టినవి తినాలి. వారు అర్ధరాత్రిగా ఫోన్ చేస్తే నేనున్నానని చెప్పి పరిగెత్తుకెళ్ళిపోవాలి, ఎన్ని చూపించుకోవాలి. చాలా కష్టం అది. వారు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత గన్మ్యాన్ ఉంటాడు, ప్రభుత్వం ఉంటుంది, సుఖం ఉంటుంది. దానికి ముందు వారు పడే అంత టెన్షన్, పంచాయతీలో సర్పంచ్గా నెగ్గే ముందు ఆ మనుషుడు పడే టెన్షన్, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, చీఫ్ మినిస్టర్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా
బాగా గమనించండి, ఎవరైనా ఒక పొజిషన్లో బాగా నిలబడుతున్నారంటే వారు దానికి అంత తగిన శ్రమ, కష్టము, దుఃఖము అన్నీ. సుఖం ఉంటుందా క్యాన్వాసింగ్ తిరుగుతున్నప్పుడు? వీధికి వెళ్ళి అందరూ నెమ్మదిగా ఉంటారు. ఈ మనుషుడితో కొందరు వస్తారు, కొందరు రారు. ఈ మనుషుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే ఇంత కష్టపడితేనే కానీ నాకు విజయం రాదని. అలాగనే నువ్వు పిల్లల కోసం ఏడుస్తున్నావేమో, భర్త కోసం, లేకపోతే భార్య కోసం, వ్యవసాయం కోసం, వ్యాపారం, ఉద్యోగం, నా బ్రతుకు ఇలాగ ఎందుకు, నాకెందుకు ఇలాగ అయిపోయిందని పదే పదే ఇలా అంటున్నావేమో. నీకు ఒక శుభవార్త ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు గొప్ప విజయం సాధిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను నీతో మాట్లాడుతున్నది, నీ దుఃఖము సంతోషముగా మారును. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. నా పేరు ప్రియాంక ఎస్ఆర్రాణి అండి. నా భర్త పేరు అమ్మిరాజు గారు. మాకు వివాహమై 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు అయింది కానీ గర్భఫలం లేదండి. విశాఖ పాస్టర్ గారి దగ్గరికి ఈ సన్నిధికి వచ్చి దేవుడిని అడిగామండి గర్భఫలం కోసం. అలాగే పోయిన జూన్ నెలలో వస్తే అప్పుడు ఎవరు కావాలో కోరుకుని మళ్ళీ తిరిగి తీసుకురమ్మన్నారు. దేవుడు వెంటనే స్వస్థపరిచి నాకు మరి బిడ్డను దయచేశారు. న్యాచురల్గా దయచేశారండి, మగ బిడ్డని. అది కూడా మొదటి కానుపులో నేను మగబిడ్డ కావాలనుకున్నాను, అలాగే దయచేశారండి. చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం, బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు ఆదిలక్ష్మి. నేను 2024లో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. దేవుడు స్వస్థపరిచాడు. నాకు 2016లో బెడ్ క్యాన్సర్ వచ్చింది. బెడ్ క్యాన్సర్ వస్తే సిఎంసి హాస్పిటల్లో తమిళనాడు తిరిగితే దేవుడు బాగానే స్వస్థపరిచాడు. మళ్ళీ నాకు 24లో పాపనిచ్చాడు దేవుడు. నాకు ఒక పాపనిచ్చాడు. 31వ సంవత్సరం నా పెళ్ళవి. దేవుడు పాపనిచ్చాడు నాకు. ఈ 25లో నాకు మళ్ళీ బెడ్ క్యాన్సర్ తిరగబెట్టింది. నాకు తిరగబెడితే నేను చాలా గోలెత్తిపోయాను. నేను ఇంకా బ్రతకను, నేను చచ్చిపోతాను, ఈ కిమోని ఎక్కించుకోవాలంటే నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు నాయన తండ్రి నన్ను తీసుకుపోనే నేను ప్రార్థన చేశాను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మా తోటకోళ్ళలో మా పినమంగారు సాకాయ గారు తైలం రాసుకో, నీ దేవుడు లేవనెత్తుతాడు, స్వస్థపరుస్తాడు అన్నారు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం, బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు మాధవిలత, మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ అండి. మాది మేనవల్లూరు గ్రామం. మాకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా మందులు వాడాము, చాలా చోట్లకు వెళ్ళాము. పిల్లల గురించి ఎవరు ఏం చెప్పినా చేసాము, కానీ మాకైతే ఎక్కడ పిల్లలు కలగలేదు. మా ఊర్లో లలితమ్మ గారు అని ఒక ఆవిడ మా అత్తయ్య గారితో ఇలాగ విశాఖ పాస్టర్ గారు వస్తున్నారు తాడేపల్లిగూడెం, అక్కడికి వెళ్ళి ఒక వారం పంపించండి, ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పారు.
మేము విశ్వాసంతో రావడం జరిగిందండి. అయితే వచ్చిన తర్వాత ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, మాకు అవకాశం ఎప్పుడు వస్తుంది దేవుడా అని అలాగే విశ్వాసంగా ఉన్నామండి. మరి ఫిబ్రవరి నెలలో అయ్యగారితో మాట్లాడడం జరిగింది. అయ్యగారు ఇలాగా మాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అయ్యగారు, వస్తున్నామంటే అయ్యగారు మరి వాగ్దానం ద్వారా అమ్మ నువ్వు గర్భవతిగా తిరిగిరా అని ఆశీర్వదించారండి. ఆయన వాగ్దానాన్ని బట్టి మరి గర్భవతిగా రావడానికి దేవుడు చాలా మేలు చేశాడండి. ఇప్పుడు 5 నెలల గర్భవతిగా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుడు ఇక్కడికి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా జీవితంలో చాలా కార్యాలు చేశాడండి. నాకు ముందుగా 7 సంవత్సరాలైనా పిల్లలు లేరు. తర్వాత ఇంకోటి పాప పుట్టింది. తర్వాత ఇంకా స్థలం కొనుక్కున్నామండి. దాంట్లో మళ్ళీ ఇల్లు మొదలు పెట్టాము. దానికి లోన్ కొంచెం ప్రాబ్లం అయితే సాక్ష్యం చెప్పుకుంటాను, లోన్ వస్తే అని నేను అనుకున్నానండి. లోన్ కూడా శాంక్షన్ అయింది, వచ్చింది. ఇల్లు కూడా వచ్చిందండి. మొదలుపెట్టారు, పునాదులు అవి అయినాయి. దేవుడు నాకు ఎంత సహాయం చేసినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. కుమార్తె అనురాధ వేదాంతపురం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 12 సంవత్సరాలైనా గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు జంగారెడ్డిగూడెంలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చేవారు. కానీ 7 నెలలైనా తన గర్భఫలం రాలేదని భర్త తనని వద్దని ఆపేసినప్పుడు వారి తల్లిగారు విశ్వాసంతో ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో వారి కుమార్తె కోసం ప్రార్థన చేయించి ఆ ఫలము పంపించారు. పంపించినప్పుడు ఆ ఫలం తిన్న తర్వాత అదే నెలలో తన కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత వారికి కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన ఫలం తను తీసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు, కుమార్తె పుట్టిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. అంగా వారి కుమార్తె శ్రీలక్ష్మి, వీరు పెద్ద పుల్లేరు భీమవరం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారి మంగకు 3 కుమార్తెలు. వారి కుమార్తెకు కూడా వివాహం జరిగిన తర్వాత మొదట కుమార్తె పుట్టింది. తర్వాత తను గర్భవతిగా ఉండగా తనకి మనవడు కావాలంటే కుమారుడు కావాలి కుమార్తెకని వారు భీమవరంలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు దైవజనుల దగ్గరికి తీసుకొని వచ్చి వారు ప్రార్థన చేయించడం జరిగింది.
ప్రార్థన చేసినప్పుడు దైవజనులు కుమారుడు పుడతాడని వారికి ప్రార్థన చేసి పంపించిన విధంగా దేవుడు వారి పట్ల కార్యం చేసి వారికి కుమారుని ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. మొదటి వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టిన తర్వాత మళ్ళీ గర్భవతి అయినప్పుడు కుమారుడు కావాలకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా ముగ్గురు పాపలండి. నాకు మనవడ పుట్టాలని ప్రార్థన చేయమన్నానని పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మగబిడ్డనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు పాస్టర్ గారికి కూడా వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నాకు ఫస్ట్ పాప పుట్టింది. దాని తర్వాత నాకు అబార్షన్ అయ్యి కన్సీవ్ కాలేదు. ఒక 3 సంవత్సరాల తర్వాత మా అమ్మగారింటికి వచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఇసాక పాస్టర్ దగ్గరికి వచ్చి తైలాభిషేకం తీసుకొని వచ్చి ఇచ్చేవారు. నైటు పనుకునే ముందు అభిషేక తైలము మొత్తం కడుపు మొత్తం రాసుకునేదాన్ని. ఒక బిడ్డనన్న ఈ దేవుడా అని చెప్పి మగ బిడ్డని అని చెప్పి అప్పుడు నాకు హాస్పిటల్కి పోయినప్పుడు నాకు చెప్పారు కవల పిల్లలని. నేను ఆశ్చర్యపోయాను. ఇద్దరు నాకు మగ పిల్లల్ని కవల పిల్లల్ని ఇచ్చారు. దేవుడికి ఎంతగానో స్తుత్యాగం చెల్లిస్తున్నాను. ఇసాకయ్య గారికి కూడా నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. శిరీష భర్త పేరు బన్నీ. వీరు డోర్నిపాడు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు కడప తైలాభిషేకానికి వెళ్ళారు. తనకి మొదటి వివాహం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని కడప వెళ్ళారు. కానీ అక్కడ సాక్ష్యాలు విని నమ్మలేదు. తను నిజంగా అనుకున్నది జరుగుద్దా తైలాభిషేకంలో అనుకుంది. ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతాయంటే నాకు కూడా కావాలి పిల్లలు కావాలని తను మనసులో అనుకుని ప్రార్థన చేయించుకుందంట. చేయించుకున్న తర్వాత తను గర్భవతి అయిన 3 నెలలకి తను వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ కడుపులో కవల పిల్లలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారనమాట. తను ఒక హాస్పిటల్కి వెళ్ళి నమ్మకం కుదరలేదు. నేను ఇలా తైలాభిషేకంలో అనుకుంటేనే నాకు కవల పిల్లలు పుట్టేస్తారా అని తను నమ్మలేదు. నమ్మకపోవడంతో ఇంకో 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుంది. తను నమ్మలేక
ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీ కడుపులో కవల పిల్లలే ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. తను 8వ నెలలో డెలివరీ అయింది. 2 అబ్బాయిలు పుట్టారు తనకి. మొదట 8వ నెలలో పుట్టడం వల్ల వారు కొంచెం బలహీనంగా ఉండి ఐసీయూలో పెట్టారు. 10 రోజులైతే డాక్టర్స్ వారి ఆరోగ్య విషయంలో ఏమి చెప్పలేమని అన్నా కూడా వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు ఆ బిడ్డలకి రాసి వారి నోట్లో వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలిద్దరినీ దేవుడైతే క్షేమంగా తోడుకొని వచ్చాడు. ఈరోజు సాక్షులుగా మన ఎదుట నిలబడ్డారు. తను దేవుని సన్నిధిలో విన్న సాక్ష్యాలు నమ్మక తను నాకు కవల పిల్లలకు పుడతారా అని పుట్టాలి అని అనుకుంది. తను నమ్మకం లేక కవల పిల్లల గురించి 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుందండి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, కవల పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా 2 ఆడపిల్లలకి కూడా 2 ఆడపిల్లలండి. మా బాబుకండి ఇక్కడికి వచ్చాక పెళ్ళి అయ్యిందండి. మాకు 2 ఆడపిల్లలు అయిపోయారు. నా కొడుకు మగపిల్లడు పుట్టాలని అనుకుని మళ్ళీ 7 నెలలు అండి. 7 నెలలు ఇక్కడికి వచ్చానండి. మా కోళ్ళండి అమ్మాయి కోళ్ళను కూడా తీసుకొచ్చామండి. గర్భవతి అయ్యింది. అయ్యగారు వచ్చే నెలలో గర్భవతి అయ్యి వస్తావో వెళ్ళి అన్నారండి. అలాగే పెళ్ళైన 4 నెలలకి గర్భవతి అయ్యిందండి. ఈ అమ్మాయికి మాకు మగపిల్లడు కావాలి, మాకు వారసుడు కావాలనుకున్నామండి. అలాగే అన్నట్టుగానే మన జూన్ 1 తారీఖునండి బాబు పుట్టాడండి. ఈ శనసాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. విజయ్ కుమార్, మధుప్రియ కర్నూలు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. అయినా తనకు గర్భఫలం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి కొంచెం డిజబిలిటీ ఉంది మధుప్రియకి. దానివల్ల మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు మీరు అని వారు డాక్టర్స్ అయితే చెప్పారు. కానీ వారి ఇంటి పక్క వారు ఇలా తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారు ఇక్కడ విన్న సాక్ష్యాలు వారికి చెప్పడం, ఇలా దేవుడు దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నారని చెప్తే వారు అదే విశ్వాసంతో తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. తను వచ్చిన మొదటి నెలే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. తను కన్సీవ్ అయింది. నెలలు నిండిన తర్వాత దేవుడు వారికి ఆరోగ్యమైన బిడ్డను, బాబుని వారికి గర్భఫలంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వీరు నాగరాజు, శైలజ ఈసీఐఎల్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. వివాహం జరిగిన తర్వాత 3 సంవత్సరాలకి తను కన్సీవ్ అయింది, కానీ అబార్షన్ అయింది. తర్వాత వారు 7 ఇయర్స్ అయింది, ఇంకా గర్భఫలం పొందుకోవడం లేదని ఒకరోజు ఆరాధన టీవీలో ఈ ప్రార్థనా శక్తి వాక్యం చూసి తను భర్తతో చెప్పింది, ఒక్కసారి దైవజనుల దగ్గరికి వెళ్దాము, దైవజనులు ప్రార్థన చేస్తే చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నామని సాక్ష్యాలు వింటున్నామని వారు అనుకొని ఇక్కడ సికింద్రాబాద్లో జరిగే ఆరాధనకు వచ్చారు. వచ్చిన 2వ వారం దైవజనులతో మాట్లాడినప్పుడు దైవజనులు చెప్పారు, ఈసారి నువ్వు కన్సీవ్ అవుతావురా, నీకు కూతుర్ని ఎత్తుకుని వస్తావు నువ్వని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. అలానే దేవుడు వారి పట్ల కార్యం చేశారు. వెంటనే తను కన్సీవ్ అయింది. దైవజనులు ప్రవచించిన ప్రకారం కుమార్తెను దేవుడు వారికి ఇచ్చారు. దైవజనులే నిషిత అని నామకరణం చేయడం జరిగింది. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమార్తెను బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 ఖమ్మం, బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 ఒంగోలు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.